జరుపుకున్నాం. తర్వాత పూలే గారి జయంతి జరుపుకున్నాం. అంబేద్కర్ గారి జయంతి జరుపుకోవాల్సింది ఉంది. అంబేద్కర్ గారు మనందరికీ కూడా దిక్సూచి వీళ్ళందరూ కూడా సమాజ హితంగా గౌరవించాలి. మన గొప్ప వారి పేరు మీద మరి ఇద్దరు వ్యక్తుల్ని అవార్డు ఇవ్వడం అన్నది చాలా గొప్ప విషయం. నేను ఆచార్య అప్పారావు గారు ఒక సామాన్య వ్యక్తిగా ఇక్కడికి వచ్చే అదృష్టం అంతా వారి భార్య దగ్గర నుంచి వచ్చింది. కష్టపడ్డారు, కాలు మీద నిలబడ్డారు, నిత్యం పోరాడుతూనే ఉన్నారు. పూలే గారు అవార్డు ఇవ్వడంలోని ఈ అర్హత ఉందా అని అంటే నేను ఒకటే చెప్తాను, 100% ఇది అర్హత ఉందని నేను చెప్తాను. వయసు బట్టి ఈ మధ్య ఫోన్ కట్ చేశారు మాట్లాడిన తర్వాత. రాఘవ్ గారు డిటెక్టివ్ ఏజెంట్ ఉంటారు. ఆవిడ ఇంట్లో మాట్లాడి భోజనం వస్తారు అంటూ ఫోన్ కట్ చేయకుండా ఫీజు కట్టేశారా అని అడుగుతున్నారు. వచ్చినట్టే ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టారు. ఒక పాపకి తండ్రి తల్లి లేరు, వాళ్ళ అమ్మమ్మ వచ్చింది, నేను చదివి చేస్తున్నాను మొత్తం అని చెప్పారు. ఏ మహిళలకు విద్య ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు సామాజిక అసమానతలతో పాటు రాజకీయ అసమానతలు కూడా తొలగిపోవాలని నేను కోరుకున్న దానికి అనుగుణంగా ఆయన ఎంత స్వార్థపరుడంటే రాజకీయ అసమానతలు కూడా తొలగించడానికి పూలే గారు అడుగుజాడలో నడుస్తూ మహిళలకి ఇంట్లో కూడా ప్రాధాన్యత ఇచ్చి రాఘవ్ గారికి తర్వాత నా భార్యను కూడా ముందు ఎమ్మెల్యే చేసేశారు. చాలా మంచి నిర్ణయం తీసుకున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాగే అంబేద్కర్ అవార్డు గ్రహీత డాక్టర్ జేబీ రాజు గారు, ఆయన గురించి నేను అవగాహన చేసుకున్నప్పుడు కాశీ నవీన్ గారు వచ్చి అంతా చెప్పారు. నేను ఎదుగుదల కోసం కృషి చేసిన డాక్టర్ జేబీ రాజు గారికి కూడా మంచి అర్హత ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. వాళ్ళందరినీ సమావేశపరుచు మా మిత్రులు మా పెద్ద సమానం ఆయన థ్యాంక్స్ చెప్తూ ఈ సమాధానానికి అంతరాయంగా చేసినందుకు థ్యాంక్స్ చెప్తూ, వాళ్ళ పేదరికంలో పుట్టి వాళ్ళ తల్లిదండ్రులు చిన్నప్పుడు వాళ్ళు అడిగిన చిన్న కోరిక తీర్చడం కారణంగా వాళ్ళ టెర్రరిస్టులకి వాళ్ళు అమెరికాలో ట్విన్ టవర్స్ కోల్పోవడానికి అమెరికా వెళ్ళి వరల్డ్ ట్రేడ్ సెంటర్ చేశారు. పేదరికం ఆఫ్ఘనిస్తాన్, కానీ ఎక్కడ ఉత్తరప్రదేశ్, ఎక్కడ మధ్యప్రదేశ్, ఎక్కడ రాజమండ్రి వస్తున్నారు. కాబట్టి భగవంతుడు ఏం చెప్పారంటే పేదరికం పోవాలంటే అందరినీ ఏర్పాటు చేయండి. మరి భారతదేశంలో ఉన్న 100% ప్రజలు ఏర్పాటైతే వాళ్ళు పేదలు మాత్రమే కాదు, పేదలతో పాటు వాళ్ళు ఎవరైతే సంపద కలిగి ఉన్నారో వాళ్ళు కూడా క్షేమంగా ఉంటారు. ఎవరైతే పేదలు ఎంతవరైతే ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో వాళ్ళ దగ్గర ఒక స్థలం కొనుక్కోవడానికి కానీ, లేదంటే ఒక సిమెంట్ కొనుక్కోవడానికి కానీ, ఒక ఐరన్ కొనుక్కోవడానికి కానీ, వాళ్ళు కొనుక్కోవాలనుకుంటే దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని అమ్మే వాళ్ళు, సంపద ఉన్న వాళ్ళు, పేదలు పట్టుకునే వాళ్ళు పేదలు. ఈ విధంగా ఒక భారతదేశం ఓవరాల్ డెవలప్మెంట్ అవ్వాలంటే అందరికీ సమాన అవకాశాలు ఉండాలి. మనం పాటుపడాలి. ఒక ప్రజాప్రతినిధులుగా మనం అందరికీ అందుబాటులో ఉండాలి అని నేను మా వాడుగా చెప్తున్నాను. మేము అదే ఆచరిస్తామని మీ అందరికీ కూడా మీ అందరి సమక్షంలో తెలియపడుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినట్టు మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. వాసు గారు యువ నాయకుడు, మరి ఆయన లోకల్ ఎమ్మెల్యే కాబట్టి మా సంఘం తరపున రిక్వెస్ట్ ఏంటంటే మా సంఘం తరపుని ఆ సచివాలయాల్లో మా కమ్యూనిటీ హాల్లో ఉన్న ఎస్సీ కమ్యూనిటీ హాల్ అన్నింటినీ మీరు ఖాళీ చేసి మాకు అప్పు చెప్పితే మేము అక్కడ బ్యారేజీలు కానీ చిన్న చిన్న ఫంక్షన్లు కానీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీకు కట్టించింది మీరే. అది అక్కడ టీడీపీ గవర్నమెంట్లోనే మా కళ్యాణ మండపాలు కట్టించారు ప్రతి ఎస్సీపేటలో. లాస్ట్ టైం గవర్నమెంట్ని అడిగితే వాళ్ళు ఏమన్నారంటే ఇదిగో అది చూసుకున్న ఖాళీ చేస్తాం అలా గడిపేశారు. మరి అందుకని ఖచ్చితంగా అది మీరు మరి నాన్నగారి కంటే ఘనంగా మీకు సన్మానం చేస్తాం. అవన్నీ మొత్తం ఖాళీ చేయించి మాకు 19
40లో జన్మించారు. ఆయన జేబి రాజు గారు అంటే ఈజే కింగ్ ఆఫ్ కింగ్. ఎందుకు నేను అలా అనగలుగుతానంటే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా స్త్రీలపై అత్యాచారం జరిగిందంటే జేపీ రాజు గారు అక్కడ ఉన్నట్టే లెక్క. దానికి ఉదాహరణ, ఎక్కడైతే ఊరు బహిష్కరణ చేసి బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీల్ని ఈ ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాల్లో ఎక్కడైతే దూరంగా పెట్టి వారికి ఏ రకమైన కిరాణా కొట్టుకు కానీ పాలు కానీ నీళ్లు కానీ ఏది కూడా పాలు నీళ్లు కరెంట్ అనేది ఎమర్జెన్సీ, దాన్ని ఎవరు ఆపతగ్గలేదు. అయినా కానీ ఆ యొక్క ఏరియాలో ఆ యొక్క ఊర్లు నేను చెప్పదలుచుకోలేదు, ఆ యొక్క ఊళ్ళలో ఆ యొక్క దళితుల్ని రానికుండా చేసిన ఏదైనా ఉందంటే వాటిని ఖచ్చితంగా తూచా తప్పకుండా వచ్చి రాత్రి మీద చెబితే పగలు ఈ యొక్క రాజమండ్రిలో వచ్చి ఎక్కడైతే ఏ ప్రాబ్లం జరిగాయో నేను మళ్ళా రిపీట్ చేయదలుచుకోలేదు, వాటి ఊర్లు కూడా చెప్పగలను. ఆ ఏరియాకి వచ్చి పొద్దున్నే రావడం, సాయంత్రానికి మరుసటి రోజు ఉదయం వెళ్ళడం, అది కన్సల్టింగ్ మినిస్టర్తో మాట్లాడి అక్కడ వారిని పరీక్ష చేయడం, సెక్రటరీ కావచ్చు లేకపోతే ఎవరైతే అఫీషియల్స్ అవుతానే వాళ్ళని ఖచ్చితంగా అరెస్ట్ చేయడం జరుగుతూ ఉండేది. సంస్థను నేను హైదరాబాద్లో 1983లో స్థాపించి మొట్టమొదటిసారిగా పూలేని ఒక మహనీయుడు ఉన్నాడని తెలియజెప్పిన వ్యక్తిగా ఈ రోజున నా జన్మ ధన్యమైందని సందర్భంగా తెలియజేస్తున్నాను. వర్గాలకి స్త్రీలకి చదువు చెప్పినటువంటి చదువుల తల్లి ఎవరంటే సావిత్రిబాయి పూలే అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఆమె జన్మదినాన్ని భారతదేశంలో చదువుల తల్లి జన్మదినంగా మనం అందరం కూడా జరుపుకున్న రోజునే నిజమైన నివాళులు సావిత్రిబాయి పూలేకి ఇవ్వడం జరుగుతుందని మనం చేస్తున్నాం. అంబేద్కర్ ఎడ్యుకేట్, ఆర్గనైజ్, యాజిటేట్. మీ హక్కుల గురించి మీరు పోరాటం చేయాలి. పోరాటం చేయాలంటే మీకు విజ్ఞానం రావాలి. విజ్ఞానం రావాలంటే చదువుకోవాలి. అందువల్ల చదువుకునే హక్కు కల్పించాలని అంబేద్కర్ అనడమే కాదు, దానిని రాజ్యాంగంలో పొందుపరిచారు. అందుకుంటున్నటువంటి ఇతర ప్రముఖ వ్యక్తులు మనకి వారు ఎంత గొప్పవారో పూర్తిగా తెలుసు. వారితో పాటు నేను ప్రత్యేకంగా అభినందించాలనుకున్నది ఈ కమిటీ వారిని. ఎందువల్లంటే చాలా కాలంగా చూస్తూ ఉన్నాం, రాష్ట్ర బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ సంఘం స్థాపించి అజరామరంగా 3 దశాబ్దాలకు పైబడి అద్భుతమైనటువంటి కార్యక్రమాలని నడిపించినటువంటి మాస్టర్ సానబోయి రామారావు గారు, అదేవిధంగా గుమ్మడి సంపత్రావు గారు, అదేవిధంగా ప్రసాదరావు గారు, మిత్రులు షేక్ అబ్దుల్లా అహ్మద్ గారు, అదేవిధంగా రాచర్ల నాగేశ్వరరావు రాష్ట్ర ట్రైనింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ చేశారు, అదేవిధంగా కరీంనగర్లో ఉన్నటువంటి మల్లేశ్వరరావు, జాతీయ గారు చిరకాల మిత్రులు, అదేవిధంగా కోలారు రాము గారు. వీరిని ప్రత్యేకంగా నేను ఎందుకు అభినందిస్తున్నానంటే, పూలే అంబేద్కర్ ఆలోచన విధానాలు కానీ ఆ మహానుభావుల యొక్క సేవలు ఈ దేశానికి ఏ రకంగా అందేటువంటి విషయంలో ఇవాళ మనకి చాలా స్పష్టత వచ్చింది. వారు చేసిన కార్యక్రమాల తాలూకు గొప్పతనం మనం అందరూ అర్థం చేసుకున్నాం. కానీ ఒక 30 సంవత్సరాల క్రితం అంబేద్కర్ గారు అంటే బాగా అందరికీ తెలుసు, కానీ జ్యోతిబా పూలే గారి గురించి అంతగా తెలియని రోజుల్లో సైతం వెనకబడిన వర్గాల వారు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల వారు సమున్నతమైనటువంటి స్థానంలోకి రావాలని నిరంతర నిర్విరామ కృషి చేసినటువంటి సంస్థ ఈ రాష్ట్రంలో ఏదైనా ఉందంటే అది ఈ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ సంస్థ అనేటువంటి మాటలో ఎటువంటి అనుమానం లేదనే విషయాన్ని నేను మనం చేస్తున్నాను. ఎందుకంత ప్రస్ఫుటంగా చెప్పగలుగుతున్నానంటే, వారు చేసిన అనేక కార్యక్రమాలని నేను ప్రత్యక్షంగా చూశాను. వారు నిరంతరం కూడా ఏ రకమైనటువంటి పదవీకాంక్ష లేకుండా, అన్నిటికంటే మించి స్వలాభాపేక్ష లేకుండా ఈ వర్గాల వారి కోసం వారు చేసిన కృషిని మరొక వారు ప్రత్యేకంగా అభినందించాల్సినటువంటి అవసరం ఉంది కనుక ప్రముఖంగా ఈ విషయం చెప్పదలుచుకున్నాను. అంబేద్కర్ మహాశయులైనటువంటి మాట ఎటువంటి అనుమానం లేదు. దళిత వర్గాల వారి గురించి మాట్లాడినప్పుడు
మాట గట్టిగా వినపడతా ఉంటుంది. ఆ మాట ఏంటంటే, మనం ముందుకు వెళ్ళాలంటే, అభివృద్ధి సాధించాలంటే చదువుకోవాలనేటువంటి మాట ఒకటి, రెండవది రాజ్యాధికారాన్ని సాధించాలనేటువంటి మాట. చదువుకోక అలాగే ఆయన ఎంఎస్సి స్టాటిస్టిక్స్ చదివారు, మంచి లెక్చర్ చేశారు, అక్కడ సాధించారు ఆయన. రెండవది రాజ్యాధికారం కూడా, వాళ్ళ కుటుంబం రాజ్యాధికారాన్ని సాధించినటువంటి కుటుంబం. ఆయన ఎమ్మెల్సీ, వారి మేయర్, కోడలు ఎమ్మెల్యే, ఇప్పుడు వారి కుమారుడు ఎమ్మెల్యే. ఇలాగ ఒక అద్భుతమైనటువంటి రాజ్యాధికారాన్ని సాధించినటువంటి కుటుంబంగా ఆదిరెడ్డి కుటుంబానికి ఈ రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైన పేరు ఉందనేటువంటి మాటని ఈ సందర్భంగా మనం చేసుకుంటూ, అలా ఒక 2 విభిన్న వర్గాలకు సంబంధించిన వారు, 2 ప్రత్యేక పందాలు వెళ్ళినటువంటి 2 ప్రముఖ వ్యక్తుల్ని ఈ సంస్థ ఇవాళ సన్మానం చేసి వారికి శాలువా కప్పడం ద్వారా ఈ ప్రపంచానికి, సమాజానికి ఒకటే మాట తెలియజేస్తుంది. అదేమిటంటే, వారిని స్ఫూర్తిగా తీసుకుని యువత ముందుకు వెళ్ళాలని, తద్వారా దళిత వర్గాల వారు, వెనకబడిన వర్గాల వారు, మైనారిటీ వర్గాల వారు సమాజంలో అత్యున్నత స్థానానికి రావడానికి వారి స్ఫూర్తి ప్రధానం అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంలో వారు తెలియజేస్తున్నారు. ఉపాధ్యక్షులు మరి ఎల్వి ప్రసాద్ గారు, కార్యదర్శి షేక్ రసగుల్లా ఉమర్ గారు, కొత్త కన్వీనర్ ప్రధానమంత్రి గారు, తూర్పుగోదావరి జిల్లా బి అధ్యక్షులు మా అసోసియేషన్ అధ్యక్షులైనటువంటి జార్జ్ ఆంటనీ గారు, రాము గారు, జిల్లా కార్యదర్శి గారు, పిల్లి రమణ గారు, తర్వాత తాతబ్బాయి గారు, మరి కమిటీ సభ్యులందరూ కూడా ముందుకు రావాల్సిన ప్రార్థిస్తూ ఉన్నారు. కమిటీ సభ్యులందరూ కూడా ముందుకు రావాల్సిన కోరుతూ ఉన్నాను. గౌరవంగా, సాధారణంగా మన గుండె చప్పుడు, మన ఆత్మీయ బంధువు, మన అందరి పాలిటీ, మన సంక్షేమ కార్యకర్త, మన యొక్క ప్రేమపూర్వక వ్యక్తి గారికి, మరి వారి సతీమణి గారు. ఏంటండి బాబు, రాష్ట్ర బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ అసోసియేషన్, వెల్ఫేర్ అసోసియేషన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ సానబండ రామారావు గారి యొక్క ఆధ్వర్యంలో ఇంతగా ఘనంగా ఈ కార్యక్రమం నిర్వహించడానికి మరి ప్రతి ఒక్కరి సహకారాలు ఉన్నాయి. ఇది కేవలం మేము చందాలతో చేయలేదు, మా యొక్క అభిమానపూర్వకంగా ఉన్నటువంటి మా యొక్క ప్రసాదత్వం వారిని అభినందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాను. ఇది ఈ అందరినీ కూడా మరొకసారి నేను తెలియజేస్తూ ఉన్నాను. స్వామి గిరిరాజు గారికి మా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మా శాస్త్రము, బీజము రెండు కూడా ఉంటేనే పంటలు బాగుపడుతుంది. మా గవర్నమెంట్ ఐఐటి స్టూడెంట్ అయినటువంటి మా మినిస్టర్ గారు, బీజము మా దుర్గేష్ గారు, పంచం దుర్గేష్ గారు, గవర్నమెంట్ ట్రైనింగ్ కాలేజీ క్షేత్రంలో మరి అభివృద్ధి చెందిన వ్యక్తి. మంత్రి గారి యొక్క మాటలు ఉన్న తర్వాత కూడా అవి క్షణం మాత్రమే ఉంటాయి. సన్మానం, దండ వేసిన వాళ్ళు, సన్మానం చేసిన వాళ్ళు, అభిమానులు మరి పైకి వస్తే మిగిలిన వాళ్ళు దండ వేయడానికి అవకాశం ఉంటుంది. మీరందరూ పైకి రాయాలండి. అక్కడే మీరు ఉంటే మిగిలిన వాళ్ళకి దండ వేసే అవకాశం దయచేసి అందరూ గమనించండి. దండలేసిన బయటికి రావాలి. దండలు అభిమానులు కొంచెం క్రమంగా జరగాలండి. అందరికీ అవకాశం ఉంది. పోటీ
సెల్ ఫోన్ కదా చిట్టు ఓకేనా ఓకే ఓకేనా? ఓకే మా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ రావాలి అయిపోయిన వచ్చండి అయిపోయిన వచ్చండి చదువుతున్నారు. మరి ఇక్కడ విశేషమైన ప్రతి ఒక్కరికి కూడా మా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. సర్వ గోపాలంక సుబ్బారావు గారు, టిఆర్ సాగు గారు, నక్కల సుమేశ్వర గారు, ప్రభు అంబేద్కర్ గారు, శ్రీ శ్రీరామ్ గారు కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి రాష్ట్ర నిర్వహించి ఇంత ఘనంగా మరి ఏర్పాటు చేసినటువంటి మా వ్యవస్థాపక అధ్యక్షుడు సామవేద రామారావు గారికి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. సంఘం తరఫున